హాయ్ టు ఆల్, వెల్కమ్ టు స్వాతి బ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో చేపలు తీసుకొచ్చారు. మా నాన్న ఇలా క్లీన్ చేస్తుంది అమ్మ. మీ ఇంట్లో కూడా మీరే క్లీన్ చేసుకుంటారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం చేపలు అంటారో కూడా కామెంట్ చేయండి. నాకు మా నాన్న చెప్పాడు ఇవి బురకల చేపలని. మీకు తెలిసినట్టయితే మీరు కామెంట్ చేయండి. ఇలా అమ్మ గచ్చు మీద రుద్దుతూ చేస్తుంది. కొంచెం రవ్వలు ఉప్పను ఒక నిమ్మకాయ పిండుకుంటే అందులోని నాచంతా మంచిగా పోతుంది. అందులో ఉన్నవన్నీ తీసుకుంటూ మంచిగా క్లీన్ చేసుకోండి. మీలో ఎంతమందికి చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చేపల కర్రీ అన్నా ఫ్రై అన్నా చాలా ఇష్టంగా తింటాను. ఇలా 2 ఉల్లిగడ్డలని గ్యాస్ మీద కాల్చుకున్న. ఇలా కాల్చుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఒక మందటి కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేయండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై కావాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై కానియండి. మీ ఇంట్లో ఎవరు చేపల కూర వండుతారో నాకు కామెంట్ చేయండి. నాకైతే చేపల కూర వండడం రాదు, అమ్మ వండుతుంది ఇక్కడ. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇలా 1 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక 1 టేబుల్ స్పూన్ల పసుపు వేయండి. నేను ముందుగానే చేపలకి పసుపు, అల్లం, కారం, నిమ్మరసం పిండి ఇలా మంచిగా కలిపాను. ఇలా కలుపుకోవడం వల్ల చేపలకి మంచిగా ఉప్పు కారం పడుతుంది. ఇలా మనం కలుపుకున్న ముక్కలను కడాయిలో వేసుకోండి. ఇలా కడాయిలో వేసుకున్న తర్వాత మనం గంటతో కలబెట్టకూడదు. ఇలా మంచిగా కింది మీదికి చల్లించాలి. చేపల ముక్కలను ఎప్పుడు గరిటెతో కలపకూడదు. పండు పులుసు సిమ్లో 10 మినిట్స్ ఇలా మంచిగా ఫ్రై కానివ్వాలి. నెమ్మదిగా కలబెట్టండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు నేను ఇందులో వేసాను. మా ఇంట్లో అయితే పులుపు ఎక్కువ తినరు. మీ ఇంట్లో పులుపు తింటారా లేదా అనేది కామెంట్. ఇలా గరిటెతో కలిపి మంచిగా పెట్టండి. అలాగే 1 టేబుల్ స్పూన్ల నేను ధనియాల పొడి వేసాను. అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసాను.
వేసి మంచిగా 20 మినిట్స్ దాకా ఇలా బాయిల్ అయ్యేదాకా ఉడికించండి. ఇలా ఉడికాక రుచికి సరిపడ సాల్ట్ వేయండి. రుచికి పడ సాల్ట్ వేసాక కొంచెం కొత్తిమీర వేయండి. చేపల పులుసు అనేది ఇలా మంచిగా గ్రేవీగా చిక్కగా కావాలి. అంతే, నా స్టైల్లో చేపల పులుసు రెడీ. మీకు ఈ చేపల పులుసు నచ్చినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.